హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా రంగానికి కొత్త తలనొప్పి పెట్టిన రేవంత్ రెడ్డి సినిమా రంగానికి కొత్త టాస్క్ ఇచ్చాడు ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏంటి ఆ టాస్క్? ఏంటంటే నిజానికి ఆంధ్రాలో జగన్ సినిమా రంగాన్ని ఒక రకంగా ఇబ్బంది పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకో సినిమా రంగం మీద కాస్త కినుకో వహించాడేమో అనిపిస్తుంది. నిన్న ఆయన ప్రెస్ మీట్లో నిన్న ఆయన సమావేశంలో మాట్లాడుతూ సినిమా రంగం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజానికి సినిమా రంగం వాళ్ళకి కొన్ని సూచనలు తీసుకొని వచ్చారు. అయితే ఈ సూచనలు భవిష్యత్తులో జీవోగా కూడా రావచ్చు. ఇంతకా సూచనలు ఏంటి? అవేంటంటే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ కోసం ఈ డ్రగ్ వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రోజులుగా పనిచేస్తూ ఉంది. అలాగే పోలీసు వ్యవస్థ, నార్కోటిక్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణలో మొత్తం ఈ గ్రామ స్థాయిలో కానీ నగరాల్లో కానీ యువత డ్రగ్స్కి బానిసలవుతున్నారు. వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలి, ఈ డ్రగ్స్ నివారణ ఏదో రకంగా చేయాలంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఎంతోమంది డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళని, నేరస్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన యువతని రిహాబిలేషన్ సెంటర్స్కి తరలిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక స్టెప్ తీసుకోబోతుంది. అదేంటంటే సినిమా రంగం వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది, ఈ డ్రగ్స్ నివారణ గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన చాలా బాగుంది. నిజానికి డ్రగ్స్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది అంటే ఈ సోకాల్డ్ సొసైటీలో సోకాల్డ్ ఈ టర్మ్స్లో అందరూ గుర్తు చేసుకునేది సినిమా రంగాన్నే. డ్రగ్స్ అనగానే సినిమా నటులు ఒకరిద్దరు పేర్లు బయటకు వస్తుంటాయి. వాళ్ళని పోలీసులు విచారణకు పిలవడము, తర్వాత మళ్ళీ పంపించడము. ఈ విచారణలు కూడా ఏళ్ల తరబడి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు జస్ట్ అలా స్టేషన్ మెట్లు ఎక్కారో లేదో వెంటనే మీడియా కెమెరాలు వెళ్ళిపోయి ఆ నటుల మీద పుంఖానుగా కంటెంట్ చేస్తూ దాన్ని వాడుకుంటూ ఉంటారు. నిజానికి అక్కడ లోపల ఏం జరిగిందనేది కూడా వీళ్ళకి తెలియదు. కానీ కంటెంట్ కోసం ఈ సినిమా నటుల ఇమేజ్ని వాడుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా కొన్ని సూచనలు చేశారనమాట. అయితే ఈ సూచనలు కూడా కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే ఆ సూచనలు ఒకటి, ఈ సినిమా రంగం వాళ్ళు ఎవరైనా భారీ బడ్జెట్ సినిమాలు తీసి మేము ఇట్లా టికెట్ల రేట్లు పెంచుకుంటాము అంటూ ప్రభుత్వం దగ్గరికి వస్తే ఆ వచ్చిన వాళ్ళని ఒక యాడ్ ఫిల్మ్ చేయండి అంటూ ఒక సూచన చేశారు. ఆ యాడ్ ఫిల్మ్ డ్రగ్స్ నివారణ కోసం పనికొచ్చేలా 1.5 నుంచి 2 నిమిషాలు ఉండే ఒక యాడ్ ఫిల్మ్ చేసి ఆ వీడియో క్లిప్ మాకు ఇస్తేనే మేము మీకు ఈ పర్మిషన్ ఇస్తాము అంటూ ఒక కొత్త ప్రతిపాదన చేశారు సీఎం. అయితే ఈ యాడ్ ఫిల్మ్ చేయమని చెప్పడం బాగానే ఉంది. కానీ రేట్లు పెంచుకోవడానికి వచ్చే వాళ్లకు ఇది చెప్పడము, అలాగే సినిమా రంగం వాళ్ళు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి తిరిగి ఇవ్వండి అనడం కూడా కాస్త విమర్శనాత్మకంగానే ఉంది. ఎందుకంటే సినిమా రంగం వల్లనే కాదు, ఎవరైనా సరే ప్రజల నుంచి వచ్చే డబ్బు నుంచి, ప్రజల నుంచి వచ్చే పన్నుల నుంచే తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, డ్రగ్స్ కంట్రోల్ చేసే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళంతా డబ్బులు, జీతాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ప్రజల నుంచి కాదా? మరి వాళ్ళు ప్రజల నుంచి తీసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా సినిమా రంగం వాళ్ళు ప్రజల నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళకు తిరిగి ఇవ్వండి అంటే ఎలా? సినిమా రంగం వాళ్ళు ఎప్పుడు ప్రజలకు తిరిగి ఇవ్వలేదా? ఎప్పుడు సునామీలు వచ్చినా, ఎప్పుడు ఈ వరదలు వచ్చినా, ఎప్పుడు తుఫాన్లు వచ్చి రాష్ట్రాలు దెబ్బతిన్నా, ప్రాంతాలు దెబ్బతిన్నా మొదటగా స్పందించేది ఎవరు? మొదటగా విరాళాలు ఇచ్చేది ఎవరు? లక్షల రూపాయలు, ఇంకా చెప్పాలంటే కోట్ల రూపాయలు కూడా విరాళాలు సినిమా రంగం నుంచే వస్తాయి. నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, విరాళాలు ఇస్తుంటారు. కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా విరాళాలు ఇచ్చినట్లుగా, తన సొంత డబ్బు నుంచి విరాళాలు ఇచ్చినట్లుగా ప్రకటించినట్లుగా ఎక్కడన్నా చూసామా? వాళ్ళ జీతాలన్నీ ప్రజల నుంచి వచ్చినవి కాదా? మరెందుకు ప్రకటించరు? ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. నైతికంగా వాళ్ళు ప్రజాసేవ కోసం వచ్చామని చెప్పుకునే ఈ ప్రజాప్రతినిధులు నిజానికి వాళ్ళ సొంత డబ్బు నుంచి విరాళాలు ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది. కానీ వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచో అది చేస్తామనో ఇది చేస్తామనో ఏదో వచ్చి టూర్లు చేసి పోవడము చేస్తుంటారు తప్పితే సినీ నటుల్లాగా ఏమీ ప్రకటించరు. అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా సినీ నటులు చేసినట్లుగా వీళ్ళు చెప్పుకోరు. ఇప్పుడు మహేష్ బాబు ఎంతోమందికి ఈ హార్ట్ ఆపరేషన్లు చేయించడం కానీ, పవన్ కళ్యాణ్ ఎంతోమందికి గుప్త దానాలు చేయడం కానీ, ఇలా ఎంతోమంది చేస్తున్నారు. అలాగే మోహన్ బాబు గారు ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఆయన ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కానీ, ఎంతోమంది, ఇక చిరంజీవి గారు అయితే అది ఇదేం లేదు, అన్నీ చేస్తున్నారు. ఇన్ని చేస్తుండగా ప్రత్యేకంగా ప్రజల నుంచి మీరు తీసుకుంటున్నారు, మీరు తిరిగి ఇవ్వండి, ఇవ్వకపోతే ఎలా అంటూ దబాయించడం ఏంటి? ప్రభుత్వం నిజం చెప్పాలంటే ఈ యాడ్ ఫిల్మ్స్ విషయంలో ప్రభుత్వం నిజంగా దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే, డ్రగ్స్ నివారణ చేయాలి అనుకుంటే, ఈ మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయాలనే భావన కానీ ప్రభుత్వానికి ఉంటే ఈ అతిపెద్ద సినిమాలకు సంబంధించి ఈ నటులు ఎవరైతే ఉన్నారో, స్టార్ హీరోలు, ఈ పెద్ద స్టార్ హీరోలు, వీళ్ళందరితో ప్రభుత్వమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని యాడ్ ఫిల్మ్స్ చేసి వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు. లేదా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తా అంటే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని చేయొచ్చు. ఇది గతంలో కూడా ఎన్నో జరిగాయి ఇలాంటివి.
లైక్ ఇప్పుడు ఎయిడ్స్కి సంబంధించిన ఒక కార్యక్రమాల్లో, ప్రచార కార్యక్రమాల్లో నాగార్జున గారు ఇలాంటి అనేక మంది నటులు పాల్గొన్నారు, చేశారు. సో వాలంటరీగా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా చేయడానికి రెడీనే. కానీ వాళ్ళకి ఏదో ఒక బాధ్యత పెట్టినట్టు, వాళ్ళకు మాత్రమే బాధ్యత ఉన్నట్టు, వాళ్ళు బాధ్యతలు మరిచినట్లుగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ప్రభుత్వమే ఇంకా కొన్ని హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసి, చెప్పాలంటే డ్రగ్ ఎడిక్ట్స్ ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలోనూ పెరిగిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడమే కాదు, ఈ డ్రగ్ ఎడిక్ట్స్లో మార్పు కూడా ఎలా తీసుకురావాలి, కొత్తగా డ్రగ్ ఎడిక్ట్స్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి, నేరాన్ని నివారించడం, నేరాన్ని కంట్రోల్ చేయడం, అలాగే డ్రగ్ ఎడిక్ట్స్ని కంట్రోల్ చేయడం. ఈ రెండు వేరువేరు. నేరాన్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ, నార్కోటిక్స్ వ్యవస్థ పనిచేయాలి. పోలీసులు ప్రతి చోట, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల పోలీసులు ఈ డ్రగ్స్ కంట్రోల్ కోసం నేరస్తుల్ని పట్టుకోవడం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మాత్రం ఏం చేయాలి? కేవలం ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాలా? ఇక్కడ మాత్రం ఒక సమస్య వచ్చి పడుతుంది. దొరకగానే ఎంతోమంది డ్రగ్స్ ఎడిక్ట్లు దొరుకుతున్నారు. యువత, ముఖ్యంగా ఈ హాస్టళ్లలో ఉండి చదువుకునే యువత, అలాగే జాబులు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఈ డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు. ఈ అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఒక రోజు 2 రోజుల్లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తే అది పనిచేయదు. ఒక ఎడిక్షన్ అంటే చాలా ప్రమాదకరమైంది. ఇది మానాలి అంటే కేవలం కౌన్సిలింగే కాకుండా ఒక రిహాబిలిటేషన్ అవసరం. ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళని ఉంచి కొన్ని రోజుల తరబడి లేదా నెలల తరబడి కూడా వాళ్ళకు ఒక రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళకు మార్పు రాదు. అలాగే ఈ డ్రగ్స్ని విచ్చలవిడిగా తీసుకునే ఈ క్రమంలో వీళ్ళు నైతికంగా, మానసికంగా కూడా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఒక నేరంగా కూడా పరిగణించాలి. కేవలం వాళ్ళని బాధితులుగా, విక్టిమ్స్గా మాత్రమే చూడడం కాదు, వీళ్ళని నేరస్తులుగా కూడా పరిగణిస్తే, అంటే పెద్ద నేరాలని కాదు, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆత్మహత్య అనేది చట్టంలో నేరమే, అలాగే బహిరంగ ధూమపానం అనేది కూడా నేరమే. అటువంటిదే ఇది కూడా. అంటే తనని మానసికంగాను శారీరకంగాను హననం చేసుకునేది ఏదైనా ఒక నేరం కింద పరిగణించి వాళ్ళకు చిన్నపాటి శిక్షలు, ఇప్పుడు కొత్తగా కొన్ని చట్టాలు కూడా మార్చారు, కొన్ని చట్టాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హెల్ప్ అనేది కూడా ఒక చట్టం కింద తీసుకొచ్చారు, అంటే ఒక సామాజిక సేవ లాంటిది. సో ఇలాంటి బాధ్యతలు కూడా వాళ్ళకు పెట్టి, అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగేలాగా చూస్తే అప్పుడు వాళ్ళకి ఆ మార్పు వస్తుంది. సో దీన్ని ఒక శిక్షగా వాళ్ళు కేటాయించాలి. వాళ్ళని ఊరికే పంపించడం కాకుండా రిహాబిలిటేషన్ చేయడాన్ని ఒక శిక్షగా వాళ్ళు పరిగణించి వేస్తే అప్పుడు ఈ డ్రగ్ ఎడిక్ట్స్లో మార్పు అనేది సాధ్యమవుతుంది. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం వివిధ యంత్రాంగాలతో పనిచేయాల్సి ఉంది. ఒక నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఈ పట్టణాలలో కావచ్చు, నగరాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు హెల్ప్ లైన్స్ పెట్టి వాళ్ళకి ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం సినిమా వాళ్ళకు మాత్రమే బాధ్యత ఉంది అనడం కాకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకుంటున్నారా? ఈ డ్రగ్స్ కంట్రోల్కి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏం బాధ్యత తీసుకున్నారు? వాళ్ళ నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి ఏమైనా సర్వేలు చేశారా?